యవన ప్రాయము భయంకరము. మీరు దేవుని చేతుల్లో ఉంటే అద్భుతంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అదే సైతానుడి చేతుల్లో ఉన్నా కానీ సైతానుడు కూడా మిమ్మల్ని అద్భుతాలు చేస్తాడు తెలుసా. పాపానికి సంబంధించిన అద్భుతాలు చేస్తారు. దేవునికి లోబడి ఉంటే నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను దేవుడు తన మహిమ కోసం నిన్ను వాడుకుంటాడు. ఈ విషయాలు చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ యవనస్తుడికి ఒక ఆశ ఉంది. అందరూ చూస్తున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మోకాలు ఉన్నాడని ఇంకో చోట రాయబడి ఉంది. ఇదిగో ఒకడు ఆయన ఎందుకు వచ్చి బోధకుడా ఏమని పిలుస్తున్నాడండి. బోధకుడా అంటే ఆయన దేవుడికి అర్థం చేసుకోలేని వ్యక్తి. చెప్పాను కదా, దేవుడు నన్ను చూస్తున్నాడు అని గుర్తు పెట్టుకొని బ్రతకటం చాలా కష్టం. ఒకవేళ దేవుడు ఇలా చేశాడు అనుకోండి, ఆటోమేటిక్ గా మన సెల్ నుంచి ఎవరైనా హ్యాకర్లు హ్యాక్ చేసి మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ తిరుగుతున్నామో వాళ్ళు ఆన్ చేసి చూస్తున్నారు. అట్లాగే దేవుడు కూడా మనకు ఒక సిస్టమ్ బిగించాడు అనుకోండి, మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. నిజమంటారా కాదంటారా? ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు మన తక్కువ కనుక మనం ఏం చేస్తున్నామో చూస్తే మనం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. ఫీల్ కామా? హ్యాపీగా ఫీల్ అవుతామా? చాలా బాధపడతాం. మరి దేవుడు మనల్ని చూస్తున్నాడన్న సంగతి కనుక మన గుండెల్లో గుర్తుంటే ఫస్ట్ మనం పాపం చేయటం. ఎక్కడ పాపం చేస్తున్నాం? చూపుల ద్వారా పాపం చేస్తున్నామా, మాటల ద్వారా? ఈయనైతే చాలా బాగున్నాడు. ఎవరి దృష్టికి అంటే తన దృష్టికి. ఇది మర్చిపోవద్దు. చూడండి, అంటే అంతమందిలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు అని పిలవలేదు, సారీ, బోధకుడా. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాడు? దేవుడి దగ్గర, లేకపోతే అంతమందిలో నేను మంచోడిని అని అనిపించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని దృష్టికి నేను మంచిగా ఉన్నాను లేదా అనేది ఆలోచించలేదు. ఆలోచిస్తే కనుక తన గుండెలు బాదుకునేవాడు. చూడండి, నేను ఏ మంచి కార్యము చేయవలేదని అడిగాను. చాలా మంది మనం ఏం పని చేస్తే నేను మంచిగా ఉంటాను, సంఘంలో నాకు మంచి పేరు రావాలన్నా, నేను పాట పాడితే అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి, లేదా నేను బైబిల్ చదివిన సూపర్ అని మెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. చూశారో, ఆ గుండెల్లో ఉన్న అనిపించాలి అనే ఉద్దేశమే తప్పు. ఈ యవనస్తుడు ఏ మంచి కార్యాలు చేయటం ద్వారా నేను పరలోకం వెళ్తాను, నేను మంచి పనులు చేయటం ద్వారా మంచి పేరు సంపాదించుకోవాలనే ఆశే 100% గుడ్డిది, తప్పది. మంచి పేరు కోసమా దేవుని సంతోషం? నేను ఏ మెసేజ్ చెప్పినా ఒకటే గుర్తుంటుంది, సెంట్రల్ పాయింట్ దేవుడికి ఉంటాడు. దేవుడి కోసం మనం బ్రతకాలని మాత్రం మీరు మర్చిపోవద్దు. నేను బ్రతుకుతుంది దేవుడి కోసమే. నేను చెప్పాను నా పిల్లలకి, దేవుడి కోసం పుట్టారు, దేవుడి కోసం పెరగండి, దేవుడి కోసం చదువుకోండి, దేవుడి కోసం చచ్చిపోండి అని చెప్పానండి. నాకు నా పిల్లలు 5 సంవత్సరాల కానీ చదివే మాట చెప్తాను. నేను నా 2 పిల్లలు ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తాను, మీరు పుట్టింది దేవుడి కోసం, మీకు కాదు. నా పిల్లలకే చెప్పాను నేను. ఇప్పుడు నా పిల్లల వయసు 22, 23. వాళ్ళు 5 సంవత్సరాల పిల్లలు కానించే నేను ఆ మాట చెప్తా ఉన్నాను, మీరు చచ్చిపోవాల్సింది దేవుడి కోసమే. ఎందుకంటే దేవుడు నాకు అదే మాట చెప్పాడు, నువ్వు నా కోసమే పుట్టావు అన్నాడు. అవును, నేను నీ కోసమే పుట్టాను అన్నాను. నేను దేవుడితో ఒప్పందం చేసుకున్నాను. దేవుని కొరకు నువ్వు బ్రతికితే అదే రాత్రి చెప్పాను కదండి, విన్నారు కదా రాత్రి ఏం చెప్పానంటే, దీనులు అంటే దేవుడి ఇష్టాన్ని చేయడానికి చర్చికి వచ్చేవాడు. మనం చర్చికి వచ్చింది మన ఇష్టాలు దేవుడి చేత చేయించుకోవటానికి కాదు. మీరు ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లోకం, పాపం, ప్రపంచం మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళి నాకేమి ఇస్తావు, అది ఇస్తావా, ఇది ఇస్తావా, అటు అన్యజనులు. కానీ అన్యజనులు అంటే మీకు తెలుసు కదా, లోకంలో వాళ్ళు ఏ మతంలో వాళ్ళైనా ఎక్కడికి వెళ్తా దేవుడు అని వాళ్ళు అనుకున్న దగ్గరికి వెళ్ళి అడిగేది ఏంటో తెలుసా? నీ ఇష్టం నేను చేస్తానని చెప్పటం లేదు. నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నీకు ఇది ఇస్తా. అది 100% రాంగ్. చర్చిలో అలా ఉండటానికి కుదరదు. అందుకోసమే నా చిత్త ప్రకారం యేసు ప్రభువు చచ్చిపోయేటప్పుడు, సిలువకి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నాడో తెలుసా? తండ్రి నీ చిత్తం నెరవేరు కాక అన్నాడు. కానీ ప్రభువా, సిలువ అంటే నాకు చాలా భయం, నాకు దేవదూతలు వచ్చి బలపరిచారని యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తాం, చదువుతాం. గుర్తుపెట్టుకోండి, దేవుడి చిత్తం చేయటానికి, దేవుడి ఆలోచన చేయటానికి, దేవుడి ఉద్దేశం. ఒక వ్యక్తి కనుగొనాల్సింది జీవితంలో దేవుని ఉద్దేశాన్ని కనుగొనాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి, దేవుని ఉద్దేశాన్ని ఆనందించాలి. విశ్వాసి జీవితం అదే విశ్వాసం అంటే. నీవు దేవుడిని నమ్ముతుంది నీ ఇష్టాన్ని దేవుడి చేత చేయించుకోవడానికి కాదు. మనం దేవుడిని నమ్మాల్సింది దేవుడి ఇష్టాన్ని మన జీవితంలో పెట్టుకొని ముందుకు సాగటానికి. దయచేసి గుర్తుపెట్టుకోండి. అక్కడ అంటాడు చూడండి, అందుకైనా మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? దిమ్మ తిరిగింది,
మంచి కార్యాల గురించి చెప్పేది శాస్త్రులు, పరిచయాలు, ఆచారాలు, పద్ధతులు. నేను ఇలా ఉంటే మంచిగా ఉంటా, నేను అలా ఉంటే నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించాల్సింది దేవుడు. దేవుడు నిర్ణయించినట్టుగా కనుక నువ్వు బ్రతకగలిగితే దేవుని కొరకు బ్రతుకుతావు. అందుకోసమే చాలా మంది ఏమంటారు, అన్నయ్య ఆ శోధన చేయించలేకపోతున్నాను అన్నయ్య, ఆ కళ్ళు తిప్పకుండా ఉండలేకపోతున్నాను అన్నయ్య, ఆ సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఏంటో అన్నయ్య, ఇంకా ఎవరు అన్నిసార్లు ఓడిపోయా మంచిగా ఉండాలని అనుకుంటున్నావు, మళ్ళీ ఓడిపోతున్నావు. మంచిగా ఉండాలని కనీసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటాం. ఉపవాసం ఉన్నప్పుడు అసలు అన్ని గుర్తొచ్చేస్తాయి. ఎంతమంది ఉపవాసం ఉంటారండి మీలో? అసలు ఉపవాసం ఉంటారు? కొన్ని మీరు ఏ చర్చి కన్నా చెందనివ్వండి, ఇక్కడ చదివి ఏమనుకోవద్దండి. నేను మాత్రం మిమ్మల్ని దేవుని కొరకు మీరు జీవించాలన్నదే నా టార్గెట్. నేను ఆ కోణంలోనే మాట్లాడతాను. నన్ను దేవుని సేవకుడిగా దేవుడు చేశాడు. మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేయడానికి, దేవునితో జతగా చేయడానికే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. కఠినంగా ఉన్నాయన్న మాటలు, మెత్తగున్నాయా? ఖచ్చితంగా మిమ్మల్ని గుచ్చుకుంటాయి నా మాటలు, మిమ్మల్ని బాధ పెడతాయి. నేను మాత్రం దేవుడిని సంతోష పెడతాను. మిమ్మల్ని సంతోష పెట్టాలని నేను అనుకోను. మిమ్మల్ని సంతోష పెట్టాలనుకునేది సైతానుడు. మిమ్మల్ని పొగడటం, మిమ్మల్ని హెచ్చించటం, మిమ్మల్ని మెచ్చుకోవటం చేసేది పక్కా. దేవుడు ఎప్పుడు ఏ యవనస్తుని మెచ్చుకోలేదు. యేసు ప్రభువు ఎవరిని మెచ్చుకోలేదు. చూడండి బైబిల్లో. దేవుడు ఎక్కడైనా ఎవరినైనా మెచ్చుకున్నాడని వెతకండి, ఎవరిని మెచ్చుకోలేదండి. కానీ గద్దించాడు. నేను ప్రేమించు వారిని గద్దిస్తున్నాను అన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికే ఈ మాటను ఖచ్చితంగా మీతో చెప్తా ఉన్నానండి. దయచేసి ఆలోచించండి. ఇప్పుడు దాకా నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తే కనుక నువ్వు మంచివాడి అనిపించుకోవటానికే ట్రై చేసావే తప్ప మంచి అనేది నాలో లేదు ప్రభువా అని కనుక చెప్పగలిగితే, ఏ కోణంలో చూసినా, ఏ విధానంలో చూసినా, ఏది చూసినా ప్రభువా నాలో తప్పులే కనపడుతున్నాయని కనుక దేవుడి దగ్గరికి వెళ్ళగలిగితే 100% కరెక్ట్ రూట్లో ఉన్నారు మీరు. ఆలోచన రావాలి. ఏం చేసినా నాలో తప్పు కనపడుతుంది, ఏ మాట మాట్లాడినా ఆ మాట వెనుక ఉద్దేశాలు తప్పుగా ఉన్నాయి, ఏ ఆలోచన చేసినా తప్పుగా ఉంది. అందుకోసమే చూడండి, ఈ యవనస్తుడు అంటే పరిసయ్యుడు, అతను ప్రత్యేకించబడ్డవాడు. పనుల్లో డబ్బున్నోడికి ఏం కొనవండి, వాడి ఇంట్లో ఉండి మంచిగా ఉంటాడు. డబ్బు లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి లేదా పనిలోకి వెళ్ళి అక్కడ ఉన్న మనుషులు చూసి శోధించబడి, గుర్తుపెట్టుకోండి, మీరు కావాల్సింది దేవుడికి, మీకు కావాల్సింది కూడా సైతాను కూడా కావాలి. మీకు విషయం తెలుసో తెలియదో, మిమ్మల్ని సైతాను ఎక్కువగా వాడుకునేది సెల్ ఫోన్ ద్వారానే, ఫోన్ల ద్వారానే, రకరకాలైన అందాన్ని కోరుకోవటం ద్వారా. ఒకవేళ నిజంగా బైబిల్లో ఈ విధంగా రాయబడింది, యవనస్తులు ఒంటరిగా కూర్చోవాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి అనే మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ఆ వచనాలన్నీ నేను గుర్తు చేసుకొని చెప్తున్నాను, కానీ రెఫరెన్స్ చెప్పడానికి చాలా టైం పడుతుంది. 15 నిమిషాలు అయిపోయేటప్పుడే, ఇంకా 15 నిమిషాలు ఉంది మీతో మాట్లాడటానికి. రైట్, జ్ఞాపకం చేసుకోండి. అమ్మ, ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటల్లో ముఖ్యమైన మాట ఏదో చెప్తారా? మీరు దేవుడి కోసం బ్రతకాలి, అదే నేను మాట్లాడింది ఇప్పుడు దాకా. మీరు మీ ఇష్టం చేయకూడదు. ఖచ్చితంగా మీరు దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు నేను చేయడానికి ఉండాలి. అప్పుడే మీరు దేవుని కోసం. యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. మీరు ఎలాంటి వాళ్ళంట? మిమ్మల్ని సైతాను వదిలాడా? వాడి పని నెరవేరుస్తారు. మిమ్మల్ని దేవుడు వదిలాడా? మీరు దేవుడి కార్యం నెరవేరుస్తారు. చూపిస్తాను సైతాను ఎట్లా వదులుతాడో, దేవుడు ఎట్లా వదులుతాడో ఆ వచనాలు చూపిస్తాను. రండి, ఈ మాటలు చూస్తాను. అందుకైనా మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచి కార్యాల గురించి చెప్పేది శాస్త్రులు, పరిచయాలు. నువ్వు అలా ఉంటే, లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయండి, మోటివేషన్స్, రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. నువ్వు అలా ఉంటే బాగుంటావు, ఇలా ఉంటే గొప్పడు అవుతావు, అలా ఉంటే బాగా సంపాదించగలవు, ఇలా ఉంటే బాగా, ఇవన్నీ లోక సంబంధమైనవి. మీకు కావాల్సింది మీరు ఎలా ఉంటే అని లోకం చెప్పింది చేయటం కాదు, కానీ దేవుడికి నేను ఎలా ఉంటే బాగుంటుందని ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? విన్నారా ఇంతవరకు ఇట్లాంటి మాటలు? ఏం ఆలోచించాలి? నేను ఎలా ఉంటే దేవుడికి సంతోషం. మనల్ని సంతోష పెట్టాల్సిన పని దేవుడిది, దేవుడిని సంతోష పెట్టాల్సిన పని మనది. అది మర్చిపోవద్దండి. 100%. నిన్ను సంతోష పెట్టుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళి అడగటం 100% తప్పు. బైబిల్లో యేసు ప్రభువు మాట చెప్పారు. అదేంటంటే, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోక తండ్రికి తెలియదు అంటే, మన అక్కరలు పరలోక సంబంధమైనయా, భూ సంబంధమైనయా? మన అక్కరలు అంటే అవసరత. మీకు ఖచ్చితంగా చాలా అవసరాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన అవసరం దేవుడితో జీవించటం. అన్నిటికంటే ముఖ్యమైన అవసరం దేవుడి వాక్యానికి లోబడటం.
ప్రభువా నేను నీకు లోబడలేకపోతున్నాను, ప్రభువా నేను ఇష్టాన్ని చేయలేకపోతున్నాను, ప్రభువా నీ వాక్యం నా గుండెలో గుర్తుండట్లేదు, ప్రభువా వేరే వేరే ఆలోచనలు నాకు వచ్చేస్తున్నాయి, ప్రభువా నేను శోధించబడుతున్నాను, ప్రభువా నేను ఎక్కడ పడిపోతానని నాకు భయం కలుగుతుంది, ప్రభువా నీ వాక్యం చదివితే నాకు అర్థం కావట్లేదు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడవా, ప్రభువా నేను నీతో గడపాలనుకుంటున్నాను. ఇట్లా ఉండాలి మన హృదయం. నేను 20 సంవత్సరాలకే యేసు ప్రభువాని నమ్ముకున్నాను. నమ్మకంలోనే సినిమాలు ఏం పోలేదు, టీవీలు చూడటం ఏం అనుకోలేదు. నన్ను అడిగి వాడిని సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా ఆ బొమ్మ చూడాలంటే సైడ్ ఉంటే నాకు బాగా కనపడదు, సెంటర్లో సీట్ చేయండి అని ప్రార్థన చేశానండి నేను. కానీ నా విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు సెంటర్లోనే సీట్ ఇచ్చేవాడు. నేను చాలా సన్నగా ఉన్నాను, టికెట్లు తీసుకురావాలంటే నెట్టుకుంటుంటారు, లోపలికి ఇవ్వడానికి టికెట్ తెచ్చిస్తే బాగుండు ప్రభువా అని కోరుకునేవాడిని నేను సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి. కానీ ఎవడో ఒకటి తెచ్చిచ్చేవాడు, కరెక్ట్గా నాకు సెంటర్లోనే వచ్చేది సీటు. ఎందుకని అంటే నేను అడిగిందల్లా దేవుడు చేశాడు, కానీ అది తప్పు అని తర్వాత చెప్పాడు. ప్రభా ఇది నేను మర్చిపోలేకపోతున్నాను అని ప్రార్థన చేస్తే మర్చిపోయి సినిమాలు చూస్తే మానుకున్నాను. ఎక్కడ ఉన్న టీవీ డాక్టర్ల మీద పల్లెటూళ్ళలో అప్పటికి ఇంతగా ఉండేట్లు ఎన్ని రాలేదండి. 20 ఏళ్ళ క్రితం డాక్టర్ల మీద ఎక్కడ పెట్టుకొని పోతుంటే అక్కడ బొమ్మ కనపడేది. నాకు సినిమా హాల్లో లేదు కానీ రోడ్డు మీద ఉన్న బొమ్మ కనపడేది. వాళ్ళు అక్కడ పాడుతుంటే అదంతా గుర్తొస్తుండేది కళ్ళ ముందు. చాలా సార్ ఇది ఒక శోధన. మిమ్మల్ని సైతాను వదిలిపెట్టాడు మీరు అనుకుంటున్నారేమో. నిన్ను టార్గెట్గా పెట్టుకున్నాడు, వాడి ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. దేవుడు కూడా ఆయన ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. నేను అన్నా నీకోసమే బ్రతుకుతాను, నీకోసమే పనిచేస్తాను, నీకోసమే చచ్చిపోతానని ప్రార్థన చేశాను. ఏం చెప్పానండి? నీకోసమే బ్రతుకుతా, నీకోసమే పనిచేస్తా, నేను చచ్చేది కూడా నీకోసమే. నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే నేను చిన్నప్పుడే చెప్పాను మా అబ్బాయికి, నువ్వు దేవుడి కొరకు పనిచేయి, దేవుడి కొరకు బ్రతుకు, దేవుడి కొరకు చచ్చిపో అని చెప్పాను. వాడు అలాగే దేవుడి పని చేస్తున్నాడు. నాకు సంతోషం కలిగింది. నేను అన్నాను, గొప్పోడివై ప్రపంచంలో అందరికంటే డబ్బు ఎక్కువ సంపాదించాలి, అది భూ సంబంధమైన తలంపు. వాళ్ళకంటే వీళ్ళకంటే నువ్వు ఎక్కువగా ఉండాలి, అది భూ సంబంధమైన తలంపు. వాళ్ళకంటే వీళ్ళకంటే నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులు చెప్పేది ఆలోచన కాదు, దేవుడు చెప్తుంది ముఖ్యమే. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరైనా నువ్వు వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, నువ్వు వీళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, నువ్వు వాళ్ళకంటే బలంగా ఉండాలి, బాగా కండలు పెంచాలి, నో. ఖచ్చితంగా దేవుడు చెప్తే చేయాలి. నేను ఏం చేస్తే దేవుడికి సంతోషం ఉంటుంది, నేను ఎలా మాట్లాడితే దేవుడికి సంతోషం ఉంటుంది. నా పిల్లలకి అదే చెప్పాను. మీరు దేవుని పిల్లలని నమ్మి నేను ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. నిజంగా నేను దేవుని బిడ్డనే అందులో ఒకసారి చేతులు ఇస్తారా? డౌట్ ఉందా? కొన్ని చేతులు లేవట్లేదు. ఎస్, యథార్థవంతులు అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిజమండి. మీ చేతులు అయితే అది ఏంటో తెలుసా? దేవుని వైపు, ఆకాశం వైపు, ఆయన సింహాసనం వైపు. ఎందుకో తెలుసా? మీరు దేవుని పిల్లలు అని మిమ్మల్ని మీరు గుర్తించారు అంటే మిమ్మల్ని తన రాజ్యంలోకి చూడండి. జనరల్గా ఒక పార్టీలో ఉన్నాడు, మరొక పార్టీలో లాగటానికి ఎలక్షన్ మూమెంట్లో ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. కానీ సైతాను వదిలిపెడతాడంటారా? అసలు మంచోడు నేను చెప్తాడు వాడు వచ్చి నీ దగ్గరికి వచ్చి. అసలు నీలాంటి లేడు. అసలు హృదయంలో మాత్రం అందరికి వెళ్ళి చూస్తుంటావు, పైకి మాత్రం తలకే తిప్పనే తిప్పవు అంటాడు వాడు. అంత మంచోడు. హృదయంలో ఏముంటాయండి? అన్నీ దురాలోచనలు, పైకి మాత్రం సూపర్ బైబుల్, సంఖ్యలో, ఆ తర్వాత వందనాలు చెప్పటం, వినయము, అబ్బబ్బబ్బబ్బా నీకు తిరుగులేదు అంటాడు వాడు. ఎవరు చెప్పేది? సైతాను. అదే పాటలో ఉన్నాడు ఇతను. అందరి చేత మంచివాడిని అని అనిపించుకోవాలి అనే ఆలోచన 100% తప్పు. మరి ఏది కరెక్ట్? 100% అంటే దేవుని చేత నేను గుర్తించబడాలి, మనుషుల చేత నువ్వు గుర్తించబడటం 100% తప్పు. అది సంఘస్థులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా నేను మెచ్చుకుంటున్నారంటే కనుక నీ యొక్క పెద్ద గొయ్యితో ఉంటున్నారు. సైతాన్ని పెట్టుకోవాలి. అన్నా సూపర్గా పాడేవన్నా నీ గుర్తున్నా చూద్దాం అంటారు. కూర్చోబడే డెఫినెట్గా చెప్తున్నాను. నువ్వు పాడుతుంది దేవుడి కొరకు, ప్రజలు వింటుంది దేవుడి కొరకు, పాట దేవుడిని వాయిస్ ఇచ్చింది దేవుడు, ప్రజలను వినిపించి ప్రజలను సంతోష పెట్టాలి అనే ఫీలింగ్ తో పాడితే కనుక నువ్వు సైతాన్ని సంతోషపెట్టి 100% రావాలి. అందుకోసమే మంచిగా వాడు ఒక్కడే. అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిళను పొందలేకపోతున్నారని చెప్పాడు బైబిల్లో పౌలు గారు. మంచివాడు ఒక్కడే, ఆయనే దేవుడు. ఒక్కడే అనే పదం దేవుడే.
నేను ఒక్కడే అనే పదం మంచిది కాదు. నాకు కూడా ప్రభు ఉన్నాడు. నేను ఒక్కడి కాదు, నేను కాదు జీవించేది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నీవు జీవంలో ప్రవేశించాలి, కానీ నువ్వు గర్వంలో ప్రవేశించావు, నువ్వు స్వార్థంలో ప్రవేశించావు, నువ్వు జీవపు డంబంలో ప్రవేశించాడు. ఇక్కడ ఎక్కడికి ప్రవేశించాలంట? దేంట్లో ఉన్నాడు? నేను మంచి పనులు చేస్తే చాలాసార్లు ఒక రోడ్డు మీద ఒక గుర్తు ఉంటుంది అనుకోండి, దాన్ని పూడ్చి పక్కన పెద్ద బోర్డు చెప్తారు. ఇంత గుంత పూడ్చి నాకు వచ్చే వెంటేసి ఈ గుంత పూడ్చింది నేనే పెద్ద బోర్డు ఉంటుంది పక్కనే. అది జీవపు డంబం. నీ పేరు కోసం, నీ హోదా కోసం, నీ గుర్తింపు కోసం పనుల్లో, మాటల్లో, ఆలోచనల్లో, ఉద్దేశాల్లో, సంపాదనలో, జీవితంలో వద్దు. నువ్వు బ్రతకాల్సింది దేవుని కోసం, నీ పేరు కోసం కాదు. నీ పేరు కోసం నువ్వు బ్రతికితే అది జీవపు డంబం అవుతుంది. దేవుని మహిమ కోసం నువ్వు బ్రతికితే అది జీవంలో ప్రవేశించటం అవుతుంది. ఏది జీవంలో ప్రవేశించటమో, ఏది నీ గర్భంలో నిన్ననే చెప్పానండి నేను మాట గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మనిషిని ఎలా తయారు చేస్తుందంటే గర్విష్ఠిగా ఉండాలి. వానికంటే నువ్వు మంచి బైక్ కొనాలి, వానికంటే నువ్వు మంచి చెప్పులు కొనాలి, వానికంటే నువ్వు మంచి డ్రెస్ వేయాలి, వానికంటే నువ్వు చురుగ్గా ఉండాలి, వానికంటే నువ్వు బలంగా ఉండాలి. ఎవరిది తలంపులు? పక్కా సైతాను. ఎక్కడా దేవుడు చెప్పలేదే తన శిష్యులు బలం ఉండాలని, ఎక్కడా చెప్పలేదే. వాడు గుర్రాల మీద వెళ్తారు, శాస్త్రులు పరిచయాలు, వాడు గాడిదల మీద వెళ్తారు, కానీ మీరు నడుచుకుంటూ వెళ్ళారే. మళ్ళా చెప్తా ఉన్నానండి, నిజంగా దేవుడి కొరకు బ్రతకాలనుకుంటున్న వాళ్ళు ఎవరు ఒకసారి చేతులు ఎత్తుతారా? దేవుడి కొరకు బ్రతకాలని అనుకోండి, అనుకోండి అంటే ఆశ ఉంది మీ గుండెల్లో, అనుకుంటున్నావు. ఇక్కడికి వచ్చింది కాదు, ఇక్కడికి రాకముందే అనుకున్నావు మీ జీవితంలో. ఏమని అనుకున్నారో తెలుసా? నేను దేవుడి కొరకు బ్రతకాలని. ఎదురులేములోనే నీకు ఒకవేళ తాను వస్తే కనుక మీరు ఎంతో ధన్యులు. రోజు కాదు, ఇవ్వాలి బ్రతకండి దేవుడి కోసం. బ్రతుకంతా దేవుడి కోసం బ్రతుకుతా అనుకుంటే మంచిదే తప్ప, ఇవ్వాలనే దేవుడి కొరకు బ్రతకాలి. ప్రతిరోజు ఇది ఆలోచించండి. దేవా నన్ను కాపాడు అని అనటం కంటే కూడా నేను నీ కొరకు బ్రతుకుతా అట్ట చేయటం చాలా సరిపోద్ది. ఈ ఒక్క మాటలో ఉంది అర్థమంతా. మళ్ళా చెప్తున్నానండి, దేవా నన్ను కాపాడు అని అడగటం కంటే కూడా, దేవా నేను నీకు ఇష్టమైన పనులు మాత్రమే చేసేలాగా, నీకు ఇష్టమైన ఆలోచన మాత్రమే చేసేలాగా, నీకు ఇష్టమైన తలంపులు మాత్రమే చేసేలాగా నన్ను సిద్ధపరచు అని అనటం 100% కరెక్ట్. ఎందుకో తెలుసా? దేవుని ఇష్టం చేయకపోతే మనం మన ఇష్టం చేస్తాం, అదే మనకు ఉంచు. మన ఇష్టాన్ని పక్కన పెట్టడం అన్నిటికంటే కష్టం. మన ఇష్టాన్ని వదిలిపెట్టడం అన్నిటికంటే కష్టం. డబ్బులు ఇచ్చేయగలవు, కానీ ఇష్టాన్ని వదిలిపెట్టుకోలేవు. ఈ హృదయం అనే సింహాసనంలో దేవుడు కూర్చుంటే ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి, ఆయన ఆలోచనకి, ఆయన ఉద్దేశాలు, ఆయన నిన్ను పరిపాలించాలి. దేవుడు నిన్ను పరిపాలించాలని కోరుకుంటే కానీ నువ్వు దేవుడు అధికారం నీకు రాలేవు. దేవుడు చేస్తున్న పని ఒకటే, సైతానుడి అధికారం నుంచి. సైతాను ఎప్పుడు ఏమంటాడంటే, ఏదైనా అమ్మతో ఏం చెప్పాడో ఇలా నీతో నాకు కూడా అదే చెప్తాడు. సైతాన్ ఏం చెప్తాడు తెలుసా? నువ్వు అందరికీ బాగుండాలి, అసలు ఇంకా బాగుండాలి, సొంత నీతితో నింపుతున్నాడు. దేవుడు అంటాడు, నా నీతితో మిమ్మల్ని కాపాడుతాడు. కానీ మా చర్చిలో ఇట్లా ప్రార్థన చేసింది, అది తప్ప రైట్. మిమ్మల్ని అడుగుతాను, నేను మీ ఆలోచన దీంతో నేను మాట్లాడతానండి, ఖచ్చితంగా మీ దగ్గర నుంచి నాకు జవాబు కావాల్సిందే. మీరు నోరు తెచ్చి మాట్లాడినప్పుడు మీ గుండెల్లో మీ ఉద్దేశాలు బయటపడతాయి. అందుకోసమే నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమె ఇలా ప్రార్థన చేసింది, ప్రభువా నా విశ్వాసంతో మా ఆయన్ని రక్షించు, మరి ఆయన చర్చికి రాదు, ఈయన చర్చికి వస్తాయి. అది తప్ప లేదా? అమ్మా తప్పు తప్పు చెప్పండి. మీకు తోచింది మీరు ఫ్రీగా ఉండండి. ప్రసంగము అంటే నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటము, మీరు మాట్లాడినప్పుడే మన జీవితాలు చక్కగా ఉంటాయి, ప్రశ్నలు ఆన్సర్స్ ఉంటాయి. ఎందుకు తప్పు? దేవుడు ఎక్కడ కూడా నా దయ, నా కృప, నా కనికరం, రక్షణ దేవుడిది. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఉపవాసం ఉంటే దేవుడిని పనిచేశాడని నేను అసలు అనుకోను. నేను ఉపవాసం ఎందుకు ఉండాలంటే నా శరీరం నా మాట వినలేదు కాబట్టి దీన్ని బలహీనపరచడానికి మాత్రమే ఉపవాసం ఉంటాను. నేను అంటాను, మళ్ళా చెప్తున్నాను, దేవా నీ ఆలోచనలోకి నన్ను నడిపించు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆలోచనలు చేస్తానేమో, నీ చిత్తంలోకి నన్ను నడిపించు, నీ ఉద్దేశాలకి నన్ను నడిపించు. నేను అనుకున్నానండి, దేవా నీ చిత్తం అని ప్రార్థించేటప్పుడు మా పాపకి 10th క్లాస్ దాకా చాలని నేను ఆపేశాను. 10th క్లాస్లోనే సేవ వచ్చేసింది. మా నవీన, నిరీక్షణ, మా ఇద్దరు పిల్లలు
అస్సలు ఇక 10th క్లాస్ ఇంటర్ వద్దు అని అనుకున్నా. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, స్పష్టంగా నడిపిస్తూ వచ్చాడు. ఇక ఒక 6 రోజులు గ్యాప్ ఉంది. అసలు చదివించాలనే ఉద్దేశం లేదు. దేవుడు మాట్లాడారు స్పష్టంగా. కనీసం 3 రోజులు గ్యాప్ ఉంది. 3 రోజులు అయితే మీద చేర్పించాను. ఇప్పుడు పీజీ చేస్తున్నారు, సంఘాన్ని నడిపిస్తుంది. డిగ్రీ అయిపోయింది, పీజీ చేస్తుంది సంఘాలు. దేవుడు మాకు 5 పరిచర్లు ఇచ్చాడు. 5 పరిచర్లో నేను చెప్పేది ఒకటే మాట, దేవుడి కోసం పుట్టారు, దేవుడి కోసమే పని చేయండి, దేవుడి కోసమే చచ్చిపోయి మా సంగతులు కూడా అదే చెప్తాను. నేను అంటాను దేవుడి ఉద్దేశం నెరవేర్చడానికే మా చర్చికి రండి. నేను మీకు కూడా అదే చెప్తాను. దేవుడి ఉద్దేశం నెరవేరిస్తే సదాకాలం జరుగుతాం. దేవుడి ఉద్దేశం నెరవేరిస్తే దాంట్లో నీతి ఉంటుంది. దేవుడి ఉద్దేశం నెరవేరిస్తే దేవుడిలోనే పాపం లేదు, దేవుడి ఉద్దేశాల్లో పాపం ఎక్కడ ఉంటుంది? నేనే పాపిని, నా ఉద్దేశాలే పాపాలు. నేనే చెడ్డవాడిని, నా తలంపులే చెడ్డాయి. నేనే పాపిని కాబట్టి నా ప్లాన్లన్నీ పాపానికి సంబంధించి పాపానికి చుట్టూ తిరుగుతుంటాయి. నేను స్వార్థపరుని కాబట్టి నా ఉద్దేశాలు కూడా స్వార్థపూరితంగానే ఉంటాయి. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడున్నాను. జీవించుకోవడానికి నేను కాదు, క్రీస్తే నాకు జీవించుతున్నాను. యేసు ప్రభువు మీలో జీవించాలని కోరుకుంటే మంచి కార్యాల గురించి అడగద్దు. మంచి కార్యాల గురించి అడిగినప్పుడల్లా దేవుడి వాక్య వెలుగులో నిన్ను నువ్వు చూసుకుంటే నీలో పాపం కనపడాలి. లోతుగా తోపాలి నీ హృదయాన్ని, లోతుగా ఆలోచించాలి నీ గురించి. ప్రభువా, నా గురించి నేను చేస్తున్న ఆలోచనలు నీవా నావా అని ఆలోచించడం ఖచ్చితంగా అవసరం. చూడండి, అంటే నీవు జీవంలో అంటే నేనేమనుకుంటున్నా అంటే మీ గురించి మీరు దేవుడితో బ్రతకాలని చర్చకొచ్చారు, సంఘానికి వచ్చారు అనుకుంటున్నాను. రైటా రాంగ్ నేను అంటుంది. చచ్చిపోతే మనం బ్రతుకుతామంటారా? ఖచ్చితంగా దేవుడు బ్రతికిస్తాడు. మేము బ్రతకము అని మీరు అన్నారంటే మీ మీద మీరు డిపెండ్ అయ్యారు. నేను బ్రతికిస్తాడు అని ఖచ్చితంగా నమ్మాలి. ఒకసారి మొన్న ఈ మధ్య నేను గుంటూరు నుంచి వినుకొండ వచ్చేటప్పుడు ట్రైన్లో ఒక ముస్లిం కనపడింది. అందరు కూర్చొని ఉన్నారు. ఒకరికి నేను ఖచ్చితంగా వాక్యం చెప్తానండి, ట్రైన్లో అరిసి చెప్తాను. పెట్టెలో ఉన్న చెవులు మాత్రం దద్దరి వెళ్తే వాళ్ళు ఏమని అనుకొని నన్ను కన్నా సరే, నేను మాత్రం చెప్పేది. ట్రైన్ ఎక్కాలంటే వాక్యం చెప్తాను. కొంతమంది సెల్ ఫోన్ లాంచ్ చేశారు, అక్కడ పక్కన ఉంటారుగా సైతానికి సంబంధించిన వాళ్ళు లాంచ్ చేశారు. 4-5 సెల్లులు పెట్టారు. నేను అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం వాదోపవాదాలు జరిగాయి. ఖచ్చితంగా వాక్యం చెప్పాను. పాపినైనా నన్ను యేసుప్రభు రక్షించాడు, ఎవరైతే యేసుప్రభుతో బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళు జీవిస్తారు నేను చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం మండింది. అన్ని జరుగు కదా. అయితే ఒక ముస్లమ్మ, అయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పే మాట్లాడింది. అమ్మా, చచ్చిపోతే నువ్వు బతుకుతావా అని. బతికిచ్చే దేవుడు ఉండే కదా, నాకు మిగిలేదు అయ్యా అంటే. ఎంతమందిలో ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ నా దేవుడు బతికిస్తాడయ్యా, నాకు దిగులు లేదన్నప్పుడు మిగతా వాళ్ళకి అనిపిస్తుంది. దిమ్మ తిరిగింది వాళ్ళకి. అందుకోసమే అంటాను, నేను మళ్ళీ చెప్తాను, మీరు చచ్చిపోతే మిమ్మల్ని బతికించే దేవుడు ఉన్నాడు. అందుకోసం ఆయన చచ్చిపోయాడు. ఇంకెందుకు మనం చచ్చిపోతాం అని అర్థమైందండి నేనేం మాట్లాడుతున్నాను. నీ జీవంలో ప్రవేశించాలంటే యేసుప్రభు ఇష్టం చేయండి. నరకంలో ప్రవేశించాలంటే నీ ఇష్టం. నీకు అసలు తిరిగే లేదు. ఎవరు చెప్పి నేను వద్దు నరకానికి వెళ్ళాలని. సింపుల్. నరకానికి వెళ్ళిపోవటం హ్యాపీగా అనుకుంటే కనుక, ఇష్టం అనుకుంటే కనుక, నీకు ఎదురొచ్చిన దానివల్ల ఏదైనా చేసుకుంటే వెళ్ళిపో, నేను నరకానికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు జీవంలో ప్రవేశించాలంటే కనుక దేవుడు ఏం చెప్పాడు, నేనేం చేయాలి, దేవుడు ఏం చేయవద్దన్నా నేనేం చేయను అని ఆలోచిస్తే చాలండి. అన్నా టైం అయిపోయిందా? సంచిన ప్రార్థన చేద్దాం. మళ్ళా చెప్తున్నానండి, దేవుడు నాకు ఈ సమయం ఇచ్చాడు మీతో మాట్లాడటానికి. మిమ్మల్ని నేను పరలోకంలోనే చూడాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎవరిని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు. అయితే మీరేం పోగొట్టుకుంటారో చెప్తారు ఒక మాట. నేను ఇప్పుడు దాకా చెప్పిన మాటలు అర్థమైతే మీరేం పోగొట్టుకోవాలి ఎవరు చెప్తారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, శుద్ధిగా మాట్లాడండి, ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పండి. మీరేం పోగొట్టుకుంటారు? దేవుడి కోసం మీరేం పోగొట్టుకుంటారు? మీ ఇష్టాన్ని అండి. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే కదండి. మీ ఇష్టాన్ని పోగొట్టుకోండి. అప్పుడు ఆ పాయింట్లోకి దేవుడి ఇష్టం వస్తుంది. అక్కడ ఏమొస్తుందండి? ఇప్పుడు దాకా నేను చెప్పింది దేవుడి కోసం బ్రతకండి, దేవుడి కోసం చచ్చిపోండి. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు భూలోకంలో చచ్చిపోవడానికే పంపించాడు. మీరు మీ సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దులైనా ఈ మాట చెప్పాడండి దేవుడు. ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు? అంతా రివర్స్ ఉంది కదా. మీకు రివర్స్గా అనిపించిందంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. దేవుడి ఇష్టమే మీ ప్రాణం, దేవుడి ఇష్టమే మీ జీవిత గమ్యం, దేవుడి ఇష్టమే శాశ్వతం, దేవుడే శాశ్వతం. యవనస్తుడు మూతి ముచ్చుకుంటూ వెళ్ళిపోయాడు.
నువ్వు డబ్బులు పోగొట్టుకో అన్నాడు. జక్కయ్య డబ్బులు పోగొట్టుకున్నాడు. జీవితంలో దేవుడి కోసం దేన్నైనా పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, జీవితంలో దేవుడి కోసం దేన్నైనా నువ్వు పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటే దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. దేవుడి కోసం నువ్వు ఏది పోగొట్టుకోకుండా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలనుకోవడం పిచ్చితనమైనది. ఏం మాట్లాడానండి? దేవుడి కోసం నువ్వు దేన్నైనా పోగొట్టుకోవడానికి, దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడితే దేవుడు తన చిత్త ప్రకారం, తన చిత్తంలో, తన మహిమలో నీకు అన్ని ఇస్తాడు. దేవుడి కోసం నువ్వు దేన్నైతే వదులుకోవో అప్పుడు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ఈ యొక్క స్టోరీలో ఈ వ్యక్తి చేసింది ఇదే. కాబట్టి మన జీవంలో ప్రవేశించటం కోసమే జీవిద్దాం. జీవంలో జీవించటం కోసమే మన నిర్ణయాలు చేద్దాం. దేవుని నిర్ణయమే మన నిర్ణయం, దేవుడి ఆలోచనే మన ఆలోచన, దేవుడి ఉద్దేశాలే మన ఉద్దేశాలు. అలాంటి కృప దేవుడు మనకు మెండుగా అనుగ్రహించుగాక. ప్రార్థన. దానికి ప్రభావ పెట్టండి. ఈరోజు ఇక్కడ మాట చెప్పడానికి నేను ప్రోత్సహించారు. నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా దేవా, ఈ యవనస్తులు నీకోసమే పుట్టారు. ఈ యవనస్తులు నీకోసమే బ్రతకాలి. ఈ యవనస్తులు నీ ఇష్టాన్ని చేయాలి. ఈ యవనస్తులకు నీ ఆలోచనలే రావాలి, కావాలి. ఈ యవనస్తులు వారి తలంపుతో ఆ ఉద్దేశాలతో నిండిపోవాలి. సంపూర్ణంగా అధికారించి అన్నిటి దాకా నీకు మహిమకరమైన జీవితం మాత్రమే జీవించాలి. వీళ్ళ హృదయాలు శైతానుడికి ఎంత మాత్రం చోటు లేక, సొంత ఇష్టాలకు ఎంత మాత్రం చోటు లేక, నీ చిత్తము, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలకి నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ కోసమే, నీ మహిమ కోసం మనిషిని పుట్టించాడు. నీ మహిమ కోసమే మనిషిని జీవించాలి. నీ మహిమ కోసమే మేము ఈ లోకంలో మా జీవితాన్ని అర్పించాలి. నీ వందనాలు చెల్లిస్తూ యవనస్తుని ప్రభావం చేతికి అప్పచెప్తూ వారి హృదయంలో మీ తలంపుతో మీరు ప్రేరేపిస్తారని, మీరు నడిపిస్తారని, మీరు బోధిస్తారని, మీరు గ్రహింపు దయచేస్తారని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను.